అండి హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతి గమిత అందరూ బాగున్నారండి నేనైతే బాగున్నాను ఈ రోజు మన వీడియో వచ్చేసి నేను మీషో నుంచి కొన్ని బ్లౌజెస్ అయితే తెప్పించానండి సో మన ఫెస్టివ్ కలెక్షన్ వేర్ అన్నమాట ప్రతి ఒక్కటి కూడా చాలా అంటే చాలా బాగున్నాయి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోయి అవి చూపిస్తూ అయితే మాట్లాడతాను సో ఫస్ట్ అయితే అన్ని కూడా ఇప్పుడు ఎంబ్రాయిడరింగ్ వర్క్ తో అయితే తెప్పించానండి సో చూసారా రాయల్ బ్లూ కలర్ లో బ్యూటిఫుల్ గా ఎంబ్రాయిడరింగ్ వర్క్ అయితే వస్తుందండి సో నెక్ పార్ట్ అంతా కూడా ఇలా ఉంటుంది మనకు ఎంబ్రాయిడరింగ్ వర్క్ అయితే వస్తుంది సో రౌండ్ నెక్ అయితే ఉంటుందండి కిందకి చూడొచ్చు మీరు అబ్జర్వ్ చేయొచ్చు ప్యాటర్న్ అంతా కూడా ఇలాగే ఉంటుంది సో చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయండి ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇది సిల్క్ అన్నమాట సిల్క్ ఫ్యాబ్రిక్ మీద చూసారా డిజైన్ ఎంత బాగుందో అసలు సో ఓవరాల్ గా హ్యాండ్ మొత్తం వస్తుందండి మనకు డిజైన్ సో ఇట్లాగా మనకు ఫ్లవర్స్ లాగా అయితే ఇచ్చేసారు మల్టీ కలర్ థ్రెడ్డింగ్ అయితే యూజ్ చేశారండి చాలా బాగుందన్నమాట మనకు స్టిచ్చింగ్ అంతే పర్ఫెక్ట్ గా ఉంది సో మీరు లోపల చూస్తే లైనింగ్ కూడా మంచి క్వాలిటీ లైనింగ్ అయితే యూజ్ చేశారు చాలా బాగుందండి వీటికి మనకు టెజిల్స్ కూడా ఇచ్చారనమాట టై చేసుకోవడానికి సో చూడొచ్చు మీరు టెజిల్స్ కూడా ఇచ్చేసారు మనకు టూ సైడ్స్ బోత్ ఫ్రంట్ బ్యాక్ టూ సైడ్స్ కూడా రౌండ్ నెక్ అయితే చాలా బాగుందండి డిజైన్ ఓవరాల్ డిజైన్ అయితే ఇట్లాగ వస్తుంది సో మనకు ఫ్రంట్ వచ్చేసి ఫ్రంట్ నెక్ కూడా ఇట్లాగా చిన్నగా బోటీస్ లాగా అయితే డిజైన్ ఇచ్చారు చూడండి సో ఫ్రంట్ అయితే మనకు వీ నెక్ ఉంటుంది అనమాట అక్కడక్కడ మనకు బోటీస్ అయితే ఇచ్చేసారు సో చాలా బాగుందండి క్వాలిటీ అండ్ కప్స్ కూడా ఇచ్చారనమాట మనకు సో రెడీమేడ్ ఇది మనం బయట తీసుకొని కుట్టించుకోవాలంటే చాలా కాస్ట్ పడుతుందండి ఇప్పుడు ఎంబ్రాయిడరింగ్ వర్క్స్ మినిమం 1500 పైనే ఉంటున్నాయి అంతకన్నా తక్కువ అసలు ఎక్కడ దొరకట్లేదు అనమాట ఇది నేను ఎంతకు తీసుకున్నాను మీకు చెప్తే చాలా షాక్ అయిపోతారు సో ఫ్రంట్ వచ్చేసి ఓపెన్ ఇచ్చేసారనమాట సో చూడొచ్చు మీరు ఫ్రంట్ అయితే ఓపెన్ ఇచ్చారు అండ్ ఎంటైర్ బ్లౌజ్ కి మనకు లైనింగ్ మాత్రం క్వాలిటీ లైనింగ్ అయితే యూజ్ చేశారండి వీటిల్లో కలర్ ఆప్షన్స్ మాత్రం చాలా ఉన్నాయి ఎవరికైనా కావాలి అని అంటే అస్సలు మిస్ చేసుకోకండి ప్రైస్ కూడా చాలా తక్కువ అనమాట దీంతో సైజెస్ కూడా అన్ని అవైలబుల్ లో ఉన్నాయండి మనకు ఇది ఫ్యాబ్రిక్ ఇదంతా కూడా 1 మీటర్ వరకు అయితే వస్తుంది సో 1 మీటర్ అంటే ఓవరాల్ గా అందరికీ కూడా సరిపోతుంది అనమాట సో ఇది వచ్చేసి నేను 34 సైజ్ అయితే పెట్టానండి సో అన్ని సైజెస్ కూడా అవైలబుల్ లో ఉన్నాయి సో చూడండి ఎంత బాగుందంటే ఎంత క్లాసీగా ఉందో బ్లౌజ్ సో ఓవరాల్ గా మనకి ఇదన్నమాట బ్లౌజ్ బ్లూ కలర్ మీద మనకి ఇట్లా మల్టీ థ్రెడ్డింగ్ కలర్స్ తో అయితే వచ్చేసింది చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉందండి ఎవరికైనా తక్కువ బడ్జెట్ లో ఇలాంటి బ్లౌజెస్ కావాలి అని అంటే ఖచ్చితంగా తీసుకోండి ఇది వచ్చేసి నాకు 350 రూపీస్ అలా పడిందంటే సో 350 రూపీస్ కి మనకి ఇప్పుడు లైనింగ్ దొరకడమే తక్కువ అనమాట మనకి ఇట్లా ఫ్యాబ్రిక్స్ తీసుకొని స్టిచ్ చేయించడం అస్సలు అయ్యే పనే కాదు ఎంత బ్యూటిఫుల్ కలర్స్ అన్నమాట ఇది వచ్చేసి మనకు రెడ్ కలర్ అండి రెడ్ కలర్ మీద గోల్డ్ కలర్ తో ఎంబ్రాయిడరింగ్ వర్క్ వచ్చేటట్టు అయితే తీసుకున్నాను సో చూసారా బ్యాక్ నెక్ అసలు ఎంత బాగున్నాయంటే నేను ఇంత క్వాలిటీగా వస్తాయని అస్సలు అనుకోలేదండి చాలా క్వాలిటీగా ఉన్నాయి సో చూడండి మొత్తం ఎంబ్రాయిడరింగ్ వర్క్ అన్నమాట మనకు ఇట్లా వస్తుంది అంత ఎంబ్రాయిడరింగ్ వర్క్ అండి ఇది వచ్చేసి మనకు బ్యాక్ ఓపెన్ ఇచ్చేసారు చూడొచ్చు బ్యాక్ అయితే మనకు డీప్ నెక్ ఉంటుంది సో డీప్ నెక్ కి ఇట్లాగా రౌండ్ నెక్ అటాచ్ అనమాట రౌండ్ నెక్ కి కొంచెం డీప్ గా ఉంటుంది అండ్ కింద వచ్చేసి మనకి ఇట్లాగా ఓపెన్ ఇచ్చేసారు హుక్ టైప్ అనమాట హ్యాండ్స్ వచ్చేసి చూసారా ఓవరాల్ గా మనకు ఫుల్ వర్క్ అయితే వస్తుందండి హ్యాండ్ కి సో చూడొచ్చు మీరు ఎంటైర్ మనకు ఫ్రంట్ బ్యాక్ మొత్తం కూడా హ్యాండ్ అంతా కూడా ఓవరాల్ వర్క్ అయితే ఉంది సో ఇది వచ్చేసి మనకు గోల్డ్ కలర్ లో ఇచ్చారనమాట వర్క్ చెక్స్ ప్యాటర్న్ లో అయితే ఇచ్చేసారు సో చాలా అంటే చాలా బాగుందండి క్వాలిటీ సో హ్యాండ్స్ కూడా మీరు చూడొచ్చు క్వాలిటీ అయితే బాగుందన్నమాట లైనింగ్ ఇది కూడా నేను 34 సైజ్ అయితే ప్రిఫర్ చేశానండి దీంతో కలర్ ఆప్షన్స్ అయితే లేవు సైజెస్ వచ్చేసి అన్ని అవైలబుల్ లో ఉన్నాయండి మనకు 34 36 38 వరకు కూడా అవైలబుల్ లో ఉన్నాయి సో నేనైతే 34 అయితే పెట్టానండి వీటికి మనకు టెజిల్స్ కూడా ఇచ్చారు చూడండి చాలా చాలా బాగున్నాయండి ఎవరికైనా కావాలంటే అస్సలు మిస్ చేసుకోవద్దు చూసారా క్వాలిటీ అంతే బాగుంది ప్యాటర్న్ అంతే బాగుంది డిజైన్ అసలు మనం వేపించుకోవాలంటే బయట ఇంత తక్కువ కాస్ట్ లో అయితే అస్సలు రానే రావు సో మనకు ప్యాటర్న్ కింద కూడా అయితే ఓవరాల్ గా డిజైన్ అయితే ఇచ్చేసారండి నెక్ కి ఇచ్చేసారు అండ్ కింద కూడా ఇచ్చేసారు అనమాట మనకు టెజిల్స్ కూడా ఇచ్చారు సో ఇవి వచ్చేసి స్టిచ్డ్ అండి ఓవరాల్ గా మనం ఎంటైర్ ప్యాటర్న్ అనమాట రెడీ టు వేర్ గా అయితే వేసుకోవచ్చు ఇప్పుడు నెక్స్ట్ చూపించబోయే ఏదంటే అన్స్టిచ్డ్ ప్యాటర్న్ సో చూసారు ఎంత బాగుందో అసలు నాకు చూడంగానే మీషోలో ఇంత క్వాలిటీ దొరుకుతాయా అని అనిపించింది నార్మల్ గా బ్లౌజులు చాలా మంది బయట వేపించుకుంటూ ఉంటారు కదా సో మనకు త్వరగా కావాలి అన్నప్పుడు ఇలాంటివి కూడా తెప్పించుకొని ట్రై చేయొచ్చండి క్వాలిటీ చూసారు ఎంత బాగుందో నాకైతే నిజంగా నేను ఇదే ఫస్ట్ టైం అనమాట ఇట్లాగా తెప్పియడము సో చాలా అంటే చాలా బాగుందండి క్వాలిటీ మాత్రం
సో చూసారా డిజైన్ చూడండి, చూపిస్తాను మీకు డిజైన్. సో ఇది వచ్చేసి మనకు నెక్ ప్యాటర్న్ చూసారా ఎంత బాగుందో క్వాలిటీ. అసలు ఫ్యాబ్రిక్ వచ్చేసి సిల్క్ ఫ్యాబ్రిక్ అండి, ఇది కాటన్ సిల్క్ అయితే వస్తుంది. ఇది వచ్చేసి మనకు నెక్ ప్యాటర్న్ అనమాట, బ్యాక్ సైడ్ నెక్ ప్యాటర్న్ చాలా చాలా బాగుందండి. మీకు జూమ్ లో చూపిస్తాను చూడండి ప్యాటర్న్ ఎలా ఉందో. మొత్తం కూడా మనకు డీప్ నెక్ వస్తుంది అనమాట ఇట్లాగా. సో యూ షేప్ కట్ అయితే వచ్చేసింది. ఇది మొత్తం కూడా ఎంబ్రాయిడింగ్ వర్క్ అండి, గోల్డ్ అండ్ గ్రీన్ కలర్ లో మనకి ఇట్లాగా థ్రెడ్ వర్క్ అయితే చేశారు. ఫినిషింగ్ కూడా చాలా బాగుందండి, చాలా నీట్ గా ఉంది ఫినిషింగ్. ఇది వచ్చేసి నెక్ అనమాట. సో మనకు బ్యాక్ సైడ్ ఇట్లాగా ఇదంతా నెక్ పార్ట్కి అయితే వస్తుంది. సో ఇక్కడ మనకు బోటీస్ కూడా ఇచ్చారు చూడండి చిన్న చిన్నవి. సో నెక్ లో ఇంకా ఏదైనా మిగిలింది పార్ట్ గానంటే ఇదంతా కవర్ అయిపోతూ ఉంటది అనమాట. సో చాలా బాగుందండి. ఇది వచ్చేసి ఒక హ్యాండ్కి వస్తుంది. సో మనకు కంప్లీట్ వర్క్ అయితే వస్తుందండి, ఎక్కడ కూడా గ్యాప్ ఉండదు, మనకు ఫుల్ హ్యాండ్ వర్క్ అయితే వస్తుంది అనమాట. సో చూసారో మనకు పై నుంచి కింద వరకు కూడా ఫుల్ అయితే ఉంటుంది వర్క్. సో చూడడానికి ఫినిషింగ్ కానీ మనకి ఎంబ్రాయిడింగ్ వర్క్ కదండి, థ్రెడ్ మిస్సింగ్ ఏం లేదు, కంప్లీట్ గా చాలా బాగుందండి. ఇది వచ్చేసి మనకు ఒక నెక్ ఒక హ్యాండ్ కి అయితే వస్తుంది అనమాట, ఇంకో హ్యాండ్ కి ఇది. సో మనకు ఫ్రంట్ పార్ట్ ఉంటుంది చూసారా, బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ ఇట్లా వస్తుంది అనమాట. సో మనకు ఒక సైడ్ ఫ్రంట్ పార్ట్ ఇట్లా వస్తుంది. సో చూసారా ఓవరాల్ గా అయితే బ్లౌజ్ పీస్ చాలా అంటే చాలా బాగుందండి, ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. సో చూడండి మనకు ఎంటైర్ డిజైన్ అయితే ఎంత బాగుందో, అసలు చాలా కలర్ఫుల్ గా ఉంది. సో హ్యాండ్ నేను ఒక హ్యాండ్ కి అయితే మీకు పెట్టుకొని అయితే చూపిస్తానండి లుక్ ఎలా ఉంటుంది అనేసి. సో చూసారా మనం బయట కుట్టించుకున్నా కానివ్వండి ఇలాగే వేపించుకొని కుట్టించుకోవాలి. సో ఆ వేపించుకునే దానికి మనకు చాలా కాస్ట్ అయితే ఎక్కువ పడుతుందండి. చూడండి ఎంత బాగుందో అసలు ఫినిషింగ్ కానివ్వండి వర్క్. సో నెక్ వచ్చేసి ఇదన్నమాట, చాలా బాగుందండి, చాలా క్వాలిటీగా ఉంది. ఇది ప్రైస్ వచ్చేసి నాకు ఓన్లీ 350 రూపీస్ అయితే పడిందండి. సో ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి చెప్పాను కదా కాటన్ సిల్క్ ఫ్యాబ్రిక్, అండ్ ప్రైస్ వచ్చేసి ఓన్లీ 350 రూపీస్ అండి. సైజ్ గురించి మీరు ఏమి వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. సైజు ఈ ప్రతి ఒక్కటి నేను చూపించే ప్రతి ఒక్కటి దానికి కూడా 1 మీటర్ వరకు ఉందండి. సో 1 మీటర్ ఉంది కాబట్టి ఈజీగా మనకు అన్నిటికీ కూడా స్టిచ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. సో నెక్ ప్యాటర్న్ చూసారు కదా, ఇలా వస్తుంది నెక్ ప్యాటర్న్, చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉందండి. ఎవరికైనా కావాలంటే అస్సలు మిస్ చేసుకోవద్దు. సైజ్ గురించి కూడా ఏం అవసరం లేదు, సైజు ఫ్రీ సైజే ఉంటుందండి. సో నెక్స్ట్ వచ్చేసి రాయల్ బ్లూ కలర్ మీద ఎంబ్రాయిడింగ్ వర్క్, గోల్డ్ అండ్ సిల్వర్ కలర్ లో ఎంబ్రాయిడింగ్ వర్క్ అయితే వస్తుందండి. ఇవన్నీ కూడా 1 మీటర్ ఫ్యాబ్రిక్సే. సో మళ్ళీ మనం జస్ట్ లైనింగ్ తీసుకొని కుట్టించుకుంటే సరిపోతుంది అనమాట. సో నెక్ వచ్చేసి ఇది, మరీ హెవీగా వద్దు అనుకునే వాళ్ళు ఇలా కూడా ట్రై చేయొచ్చు అండి. నెక్ వచ్చేసి ఇట్లా డీప్ నెక్ ఈ షేప్ అయితే ఉంటుంది అనమాట. అండ్ కింద వచ్చేసి మనకు చిన్న బోటీస్ అయితే ఇచ్చేసారు. సో ప్యాటర్న్ చూసారా ఎంత సింపుల్ బడ్జెట్ ఫ్రెండ్ లో ఉంది. ఇలా సింపుల్ గా వేపించుకోవాలన్నా కూడా చాలా కాస్ట్ అవుతుందండి. నేను ఇంతకు ముందు వేపించుకుంటే 1800 అట్లా అయిందనమాట. సో మనకు క్లాత్ దొరకదు, మనకు వర్క్ కే అంత కాస్ట్ అవుతుంది. సో చూసారా ఎంత సింపుల్ గా ఉందో, ఇట్లాగా బార్డర్ లాగా వచ్చేసింది. అండ్ కంప్లీట్ వర్క్ చూడండి, ఫినిషింగ్ ఎంత క్లియర్ గా ఉందో. గోల్డ్ కలర్ సిల్వర్ కలర్ థ్రెడ్స్ అయితే యూజ్ చేశారు, అండ్ కింద చిన్న చిన్న బోటీస్ అయితే యూజ్ చేశారు అనమాట. ఇది నెక్ పార్ట్. సో ఇది వచ్చేసి మనకి ఇక్కడ ఫ్రంట్ వస్తుంది కదా, సో ఫ్రంట్ నెక్ పార్ట్ అనమాట. సింపుల్ గా కావాలనుకునే వాళ్ళు ఇట్లా అయితే ట్రై చేయొచ్చు అండి. అండ్ హ్యాండ్ వచ్చేసి ఇట్లా వస్తుంది. సో చూడండి హ్యాండ్ కి ఇట్లా కంప్లీట్ గా మనకు హ్యాండ్ అంతా కూడా వర్క్ అయితే వస్తుందండి. సో నేను ఒకసారి మీకు పెట్టుకొని కూడా చూపిస్తాను. కంప్లీట్ హ్యాండ్ వర్క్ అయితే వస్తుంది అనమాట. సో చూడండి అసలు చాలా బాగున్నాయి కదా, నాకు చాలా అయితే నచ్చాయండి. మొత్తం కూడా అన్ని ఇలాగే ఉన్నాయి ఫ్యాబ్రిక్స్. మనకు వర్క్ కి వర్క్ బాగుంది, క్వాలిటీకి క్వాలిటీ కూడా బాగుందండి. సైజ్ వచ్చేసి 1 మీటర్ చెప్పాను కదా. ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇది సిల్క్ అండి, మిగతా 2 కాటన్ సిల్క్ ఉన్నాయి. ఇదైతే సిల్క్ ఫ్యాబ్రిక్ అనమాట. ఫినిషింగ్ కూడా చాలా బాగుందండి. సో కంప్లీట్ గా మీకు చూపిస్తాను. సో చూడండి ఎంత క్లాసిక్ గా ఎంత బాగుందో ఫ్యాబ్రిక్ అయితే. సో ఎవరికైనా కావాలి అంటే తక్కువ బడ్జెట్ లో ఇట్లా వస్తాయండి. చూడండి నేను అన్ని కూడా డిస్క్రిప్షన్ బాక్స్ లో అయితే యాడ్ చేస్తాను అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇట్లాగా పర్పుల్ కలర్ అండి. పర్పుల్ కలర్ మీద సిల్వర్ కలర్ వర్క్స్ తో అయితే వచ్చింది ఇది. అసలు నాకు చూడంగానే ఇది ప్యాకెట్ లో నుంచి ఓపెన్ చెయ్యక ముందే ఇంత క్వాలిటీ వస్తున్నాయా అనిపించిందండి. వర్క్ అంత బాగుందనమాట ఫినిషింగ్.
ఇది వచ్చేసి మనకు బేస్ కలర్ పర్పుల్ కలర్ అయితే వస్తుందండి, దాని మీద సిల్వర్ కలర్ తో వర్క్ అయితే వస్తుంది. సో చూడండి నెక్ ప్యాటర్న్ అయితే ఇదన్నమాట. అన్ని కూడా సేమ్ నెక్ ప్యాటర్న్స్ తీసుకున్నానండి. సో మొత్తం మనకు యూ కట్ లో ఇట్లాగా నెక్ అయితే ఎంబ్రాయిడింగ్ వర్క్ తో ఇట్లాగైతే వస్తుందండి. ఫినిషింగ్ అయితే చాలా బాగుంది, మీకు జూమ్ లో చూపిస్తున్నాను చూడండి. ఇది వచ్చేసి కాటన్ సిల్క్ అనమాట ఫ్యాబ్రిక్. సో అన్ని కూడా ఇట్లాగా చిన్న చిన్న బోడీస్ తో వెనక పార్ట్ అంతా కూడా ఇట్లా హైలైట్ చేశారండి. సో ఇదంతా కట్ అయిపోతుంది కాబట్టి ఇది మనకు ఓవరాల్ గా చాలా బాగుంటుంది అనమాట లుక్ అయితే చూడడానికి. సో హ్యాండ్ చూసారా, హ్యాండ్ ఎంత క్లియర్ గా ఎంత బాగుందో, స్టెప్ వైజ్ గా అసలు ప్రింటింగ్. సో చాలా క్లియర్ గా ఉందండి. ఇది నేను బయట నుంచి నార్మల్ గా వాళ్ళు ఫోల్డ్ చేసి ఇస్తారు కదా, ఇక్కడ వరకు కనిపించింది అనమాట. ఇంత బాగుందా అని అనిపించింది నాకు. అసలు ఓపెన్ చేశాక చాలా క్లియర్ గా ఉందండి. సో ఇది కూడా నేను పెట్టుకొని మీకు లుక్ అయితే చూపిస్తాను. చూడండి ఇట్లా వస్తుంది అనమాట ప్యాటర్న్. చాలా బాగుందండి. మనకు పై నుంచి కూడా కింద వరకు అంతా కూడా ప్యాటర్న్ అయితే చాలా నీట్ గా ఉంది. సో ఇవి రెడీమేడ్ గా తీసుకొని మనం వేటి మీదకి పోయినా ఈజీగా సెట్ అయిపోతాయండి. మనం ఇట్లాగా కుట్టించి పెట్టేసుకున్నాము అంటే వీటిల్లో కలర్ మ్యాచ్ ఉండేవి మనం ఏవైనా కూడా వేసుకోవచ్చు అనమాట. సో బడ్జెట్ ఫ్రెండ్లీలో వస్తున్నాయి కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. మనకు నెక్ ప్యాటర్న్ ఇట్లా ఉంది కదా, మనకు ఫ్రంట్ నెక్ అయితే ఇది వస్తుందండి. సో ఈ కర్వ్ అయితే మనకు ఫ్రంట్ నెక్ అయితే వస్తుంది. సో మీరు ఫినిషింగ్ అబ్జర్వ్ చేయొచ్చు, చాలా క్లియర్ గా ఉంది. సో ఎక్కడ కూడా థ్రెడ్ మిస్టేక్స్ అయితే అస్సలు లేవండి, చాలా క్లియర్ గా ఉంది. సో ఒక హ్యాండ్ కదనమాట, ఇంకో హ్యాండ్కి వచ్చేసి ఇది. సో మనకు బ్యాక్ సైడ్ కూడా చూసుకుంటే ఎక్కడ కూడా మిస్టేక్స్ అయితే ఏం లేవండి. చాలా బాగుంది అనమాట ఫ్యాబ్రిక్స్ కూడా. సో దీనికి జస్ట్ మనం లైనింగ్ పెట్టేసుకొని కుట్టేసుకున్నాము అని అంటే జస్ట్ మనకు 500 లో అయిపోతుందండి. 500 లో ఫ్యాబ్రిక్స్ అన్ని వచ్చేస్తున్నాయి. ఇంకో స్టిచ్చింగ్ 200 అట్లా అయితే పడుతుంది. సో ఇప్పుడు ఏంటంటే బయట నార్మల్ గా తీసుకోవడానికి, మగ్గం వరకు వేపించుకోవడానికి, అది మళ్ళీ టైలరింగ్ చేయించుకోవడానికి ఈజీగా 3,000 to 4,000 వరకు అయితే పడుతుందండి. ఇట్లాగా సింపుల్ గా అయితే ట్రై చేయండి. నేను ఫస్ట్ టైం ట్రై చేశాను, నాకు నచ్చింది కాబట్టి మీకైతే రివ్యూ షేర్ చేస్తున్నాను. చాలా బాగుందండి. ఎవరికైనా కావాలంటే అస్సలు మిస్ చేసుకోవద్దు. నేను డీటెయిల్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ బాక్స్ లో మెన్షన్ చేస్తాను. లేదంటే నాకు ఇది షేర్ చేయండి, ఏదైనా కావాలి అంటే నన్ను అడగండి. నేనైతే మీకు డైరెక్ట్ గా ఇన్బాక్స్ లోకి అయితే మెసేజ్ పంపుతాను. సో లింక్స్ పంపుతాను, డైరెక్ట్ గా మీరు అక్కడి నుంచి అయితే పర్చేస్ చేసుకోవచ్చండి. చాలా అంటే చాలా బాగున్నాయండి. సో నా మాట విని ఎవరికైనా నచ్చితే ఖచ్చితంగా మిస్ చేసుకోకుండా అయితే తీసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.